రాజకీయాల్లో ప్రజలకు చేసిన వాగ్దానాలకు కట్టుబడి ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా హామీలు నెరవేర్చే నాయకులు కరువైపోగా కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే నేటి కాలంలో మన కళ్ల ముందు కనిపిస్తున్నారని నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద వృద్ధులకు, వికలాంగులకు, అర్హులైన ఇతర లబ్ధిదారులకు నెలకు 3,000 రూపాయల చొప్పున పెంచిన పెన్షన్లను పండుగ వాతావరణంలో పంపిణీ చేశారు. కావలిలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రభుత్వంపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైన, తమ నాయకులపైన బురద జల్లుతూ దుష్ప్రచారం చేసేవారు అధికమవుతారని, అయితే ప్రజలు, లబ్ధిదారులు విజ్ఞతతో ఆలోచించాలన్నారు. ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలకు ముందు డబ్బు సంచులతో, మాటల గారడీలతో వాకిటికి ముందు వచ్చి నిలబడే నకిలీ నాయకులు కావాలో, అన్ని కాలాల్లో అండగా నిలబడి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ప్రభుత్వం, పార్టీ కావాలో ప్రజలే తెచ్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఆ నకిలీ నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే సందర్భంగా కోరారు. రాజ్యసభ సభ్యుడు బేదా మస్తానరావు అతిథిగా పాల్గొనగా లబ్ధిదారులకు పెంచిన పెన్షన్లను అందజేశారు. కావలి జెడ్పీటీసీ జంపాని రాఘవులు, ఏఎంసీ చైర్మన్ సన్నివేన ప్రసాద్, మాజీ ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కష్టాలు, కన్నీరు తుడిచేవారు లేక దుఃఖంలో ఉన్న దివ్యాంగుల కన్నీటి బెదలను స్వయంగా నేను చూశాను. జడ్పీటీసీ సభ్యులు గారిని ఎంపీడీ గారు ఈరోజు అమ్మఒడి ద్వారా ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటున్నాడు అని కూడా మన దగ్గర తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు ఆ పిల్లలు చదువుకుంటున్న స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో గతంలో మీ గ్రామాల్లో మీరే కళ్ళారా చూశారు. పేదవాడు చదువుకునే స్కూల్స్ ఇంత అధ్వానంగా ఉన్నాయి. డబ్బున్న వాడు చదువుకుంటున్న స్కూల్స్ ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి. ఎందుకు పేదవాడి పిల్లలు కూడా మంచి కార్పొరేట్ స్కూల్స్, ఎవరో ఉండే స్కూల్స్ చదువుకోకూడదని చెప్పి నాడు నేడు పెట్టి ఈరోజు ప్రతి గ్రామంలో ఉన్న స్కూల్స్ కూడా ఏ విధంగా వాటి రూపురేఖలు మార్చాడో మేము ప్రత్యక్షంగా ఈరోజు కళ్ళారా చూస్తున్నాం. డబ్బున్నవాడే ఇంగ్లీష్ మీడియం చదవాలి అనే నానుడి గతంలో, కానీ ఈరోజు ప్రతి ఒక్క పేద బిడ్డ కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలి అని చెప్పి ఇంగ్లీష్ మీడియాన్ని ఈరోజు ప్రతి స్కూల్స్లో కూడా పెట్టి వాళ్ళకి ల్యాప్టాప్స్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించి డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, ఆ క్లాస్ రూమ్లో బెంచెస్ కావచ్చు, లైట్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ పెన్షన్స్ అందుకుంటున్న మా అవ్వ తాతగారికి, మా అక్క చెల్లెలకి, అదేవిధంగా పెద్దగారికి, మీడియా సోదరులకి, కావలి నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈరోజు కొత్త సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు. మనం చూసాం, ఏదైతే పాదయాత్రలో పేద ప్రజల యొక్క కష్ట సుఖాలు చూశాడో, సుదీర్ఘ పాదయాత్రలో పేదలు పడుతున్న కష్టాలు చూశాడో, వాళ్ళందరికీ మనం అండగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఒక మేనిఫెస్టో చేయడం జరిగింది. దాంట్లో ఏవైతే చెప్పాడో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చిన ముఖ్యమంత్రి. ఎందుకంటే ఈరోజు ఒక పెన్షనే కాదు, పేద పిల్లల చదువు కోసం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 54,000 కోట్ల రూపాయలు వాళ్ళ చదువు కోసమే ఖర్చు పెట్టిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆలోచించండి, ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ కావచ్చు, ప్రతి ఒక్క అవతాత కావచ్చు, అక్క చెల్లెమ్మ వాళ్ళ కొడుకు కూతురు కావచ్చు, అవతాతకి మనవడు మనవగారు కావచ్చు,
ఈరోజు వాళ్ళని చదివించాలంటే ఆర్థికంగా ఎంతో భారంతో చదివించగాక వాళ్ళందరినీ కూడా పరువుకి తీసుకెళ్ళిపోయి వాళ్ళతో పని చేయించి ఆ వచ్చిన కూలితో కుటుంబాలు నడిపే పరిస్థితి మనం చూసాం. అటువంటి పరిస్థితి ఉండకూడదు. ఎక్క చెయ్యమ్మ కూడా తన బిడ్డని చదివించుకోవాలంటే ఇబ్బంది పడకూడదు. రాష్ట్ర గౌడ సంఘం డైరెక్టర్ నాయుడు రాంప్రసాద్ గారికి, మా ఎంపీపీ కొండమ్మ గారికి, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ సన్నిపేట ప్రసాద్ గారికి, సీనియర్ కౌన్సిలర్స్ గంధం ప్రసన్నాంజనేయ గారికి, అదేవిధంగా యాదగిరి గారికి, అదేవిధంగా మాజీ జెడ్పీడీసీ శ్రీనివాసు గారికి, ఎంపీడీసీ దాస్ గారికి, అదేవిధంగా సర్పంచి కొత్తపల్లి సర్పంచి శ్రీహరి గారికి, బ్రహ్మానందం మన ఆముదాల సర్పంచ్ బ్రహ్మానందం గారికి, వైఎస్ఆర్సీపీ నాయకుడు స్కైబాబు గారికి, అదేవిధంగా మండగ జేఏసీ కన్వీనర్ శ్రీనివాసు గారు, అదేవిధంగా కగోగమ్మ పిచ్చి శాంక్షన్ చేయించున్నాం, కాంట్రాక్టర్కి ఇచ్చున్నాం, అది కూడా పెండింగ్గా ఉంది. ఇవే కాకుండా అనేక రోడ్స్ ఈరోజు మరి శంకుస్థాపన చేస్తున్నాం. కొన్ని కంప్లీట్ అవుతున్నాయి, కొన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు పథకాల ద్వారా దాదాపు ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా ఒక్క కావలి నియోజకవర్గానికే 2,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇచ్చున్నాడని కూడా మేము దగ్గర తెలియజేస్తున్నాం. అది ఏ విధంగానో ఈరోజు అమ్మఒడి కావచ్చు, నాడు నేడు కావచ్చు, సచివాలయాలు కట్టేది కావచ్చు, హెల్త్ సెంటర్స్ కావచ్చు, ఆర్పీఎస్ కావచ్చు, రోడ్లు కావచ్చు, మీకు ఇస్తున్న చేతి కావచ్చు, ఆశగా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాంతాడంత పథకాలు ఈరోజు మీకు సచివాలయంలో బోర్డులు వేసి ఒక్కొక్క సచివాలయానికి ఎంత వచ్చిందో ఈరోజు వేయటం జరిగింది. అవన్నీ కూడా కూడితే దాదాపు 2,500 కోట్లు పేదవాళ్ళకి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎందుకంటే ఆ 2,500 కోట్లతోటి 200 కోట్లు ఇస్తే మన కావలి నియోజకవర్గంలో రోడ్లు అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే ఉదాహరణ నేను చెప్తున్నాను, ఒక తుమ్మగపేట రోడ్డు ఎత్తుకుంటే 16 కోట్లు, కావలి ట్రంక్ రోడ్ ఎత్తుకుంటే 55 కోట్లు, కగోగమ్మ బ్రిడ్జ్ ఎత్తుకుంటే 12 కోట్లు. అంటే ఎమ్మెల్యే చేయలేదు అని ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటాయి. నాకు బాధే, ఎందుకంటే తన ఇబ్బందిగా ఉంది నడిచేదానికి రోడ్డు మీద. అయినా కూడా రోడ్డు మీద నడిచేదానికి ఎంతో కష్టపడతాం, వస్తాం. ఈరోజు అక్క చెగమ్మకు తిండి కాక పిల్లల్ని చదివించుకోగాక ఇబ్బంది పడేదానికంటే రోడ్డు మీద కష్టపడతాం, నడుద్దాం, కొద్దిరోజు జగనన్న పేదవాళ్ళకి అండగా ఉండి అని చెప్పి వాళ్ళు వేసే అబండాలు కూడా ఈరోజు ఈ చెవితో వదులుతా ఉన్నాను. తప్పకుండా రేపు కాబోయేది మరి జగనన్న ప్రభుత్వం తప్పకుండా ఏవైతే పనులన్నీ ఉన్నాయో అవన్నీ తప్పకుండా చేసే బాధ్యత నేను, మా సోదరుడు బిఎంఆర్ గారు తప్పకుండా తీసుకుంటాం. కావలి నియోజకవర్గంలో రామాయపట్నం పోర్టు కంప్లీట్ అయిపోవచ్చింది, ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ అయిపోవచ్చింది. రామాయపట్నం పోర్టు కానుకొని దాదాపు కావలి నీకు 7,000 ఎకరాలు ఇండస్ట్రీస్ రాబోతా ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్ వస్తే 7,000 ఎకరాలు ఇండస్ట్రీస్ వస్తే దాదాపు 1,00,000 మంది ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. 1,00,000 మంది కావలి నియోజకవర్గానికి పక్కన వచ్చే వారికి సంబంధించి కావలి పట్టణం, కావలి పక్కన ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు అవన్నీ కూడా ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో, ఏ విధంగా అక్కడ ప్రజలకి మంచి తగ్గుతో పనులు తగ్గుతాయో, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు అవుతాయో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఈరోజు జగనన్న ఈ తెగ ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్లో చూసారా తెగ ప్రాంతం ఉంది. అందుకే ముందు చూపుతోటి ఈరోజు దాదాపు 4 పోర్ట్లు, 11 ఫిషింగ్ హార్బర్స్ ఈరోజు మన తెగ ప్రాంతాన్ని యూజ్ చేసుకుందాం. మనకి, మన గ్రామాలకి, మన పట్టణాలకి మంచి భవిష్యత్తు ఉండాలంటే ముందు చూపుతోటి అవన్నీ కూడా ఎప్పుడైతే వస్తాయో తప్పకుండా ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. మన రెవెన్యూ ఎక్కువ అవుతుంది,
అని చెప్పి ఈరోజు ఆలోచించాడు కాబట్టి అవన్నీ కూడా స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, చాలామంది ఈ విషయం తెలుసుకోవాలి. ఎక్కడైనా సరే సముద్రం కానీ లేదా నది కానీ, ఈరోజు సముద్రం పక్కన ఉన్న పట్టణాలు బాంబే తీసుకోండి, చెన్నై తీసుకోండి, కలకత్తా తీసుకోండి, మ్యాంగ్లూరు తీసుకోండి, ఈరోజు విశాఖపట్నం తీసుకోండి, ఇవన్నీ కూడా ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయంటే ఒక పోర్ట్ ఉంటే పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. ఆ అదృష్టం ఈరోజు మన కావలికి వచ్చింది. రామాయపట్నం పోర్టు తప్పకుండా కావలి కూడా ఫ్యూచర్లో మనం చూడకపోవచ్చు, మన వారసులు, మన పిల్లలు, మన బిడ్డలు వారు ఫ్యూచర్లో చూస్తారు. ఒక చెన్నై లాగానో కావలి, ఒక కలకత్తా లాగానో, ఒక విశాఖపట్నం లాగానో తప్పకుండా చూసే అవకాశం వసతి. ఆ ఫౌండేషన్ ఈరోజు వేసింది ఎవరంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి అంటే ఒక్క రోడ్డు ఒకటే కాదు. అభివృద్ధి అంటే ముందు చూపు ఉండాలి, ముందు తరానికి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇవన్నీ కూడా అవసరం. కాబట్టి అందుకే చెప్తున్నాను, కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే దానికి తప్పకుండా ప్రతిపక్షాలు ఏం చెప్పినా కూడా నమ్మద్దు. అభండా వేస్తూ ఉంటారు, అవినీతి అంటారు, మాఫియా అంటారు, ఇసుక మాఫియా అంటారు, గ్రావ మాఫియా అంటారు, మాఫియా చేసేవాళ్ళ మాఫియా అంటారు, దొంగలే దొంగ 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 అంటారు నమ్మించేదానికి. అది తెలుగుదేశం యొక్క సంస్కృతి. కాబట్టి తప్పకుండా ఈరోజు స్టేజ్ మీద చెప్తున్నాం, బిఎంఆర్ గారు, నేను, అదేవిధంగా రేపు మన నెల్లూరు జిల్లాకి వేమిరెడ్డి ప్రభాకర్ కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు. మనమంతా కూడా కలిసి తప్పకుండా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవిలోకి తీసుకెళ్ళడానికి మా ఛాయశక్తిగా కృషి చేసి తప్పకుండా కావలికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి మన కావలి జనానికి సేవ చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం. తప్పకుండా మీరు కూడా రేపు జగనన్నని మగి ముఖ్యమంత్రి చేసుకోవాలంటే తప్పకుండా మీరు కూడా కావలి అటు వేమిరెడ్డి ప్రభాకర్ గారికి నన్ను కూడా ఆశీర్వదించి మంచి మెజార్టీతోటి మీ యొక్క దీవెనలు ఇచ్చి నన్ను మగా ఎమ్మెల్యేగా చేసుకొని మీకు సేవ చేసే అవకాశం నాకు మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ యొక్క చేతుల మీదుగా పెన్షన్ పెన్షన్